వైస్ చైర్మన్గా చేసే ఆరోపణలన్నీ తప్పు ఆరోపణలు, బట్టకాల్చి మీదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు అతను. కానీ ఏదున్నా అని అల్టిమేట్గా నా ప్రజల కోసం, నా వార్డు ఓటేసి గెలిపించిన ప్రజల కోసం ఏ పార్టీ అనేది కాదు, నాకు వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, ఏదో విధంగా లబ్ధి చేకూర్చాలి. అంటే నాకు గత ప్రభుత్వంలో లబ్ధి చేకూర్చలేకపోయినా కాబట్టి ఈ ప్రభుత్వంలో వచ్చి నేను మా ఓటేసిన పబ్లిక్ నేను మంచి చేయాలి, వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం మీద తప్పిస్తే నాకు వేరే దురుద్దేశం ఎక్కడ కూడా లేదు. పార్టీ మారడానికి అది ఒక్కటే. పైసల వ్యవహారం అనేది నథింగ్ నా దగ్గర, అది అవసరం కూడా లేదు నాకు, ఆ సిస్టమ్ కూడా అవసరం లేదు నాకు ఓన్లీ అల్టిమేట్ పబ్లిక్, అంతకు మించి ఏం లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నువ్వు వైస్ చైర్మన్ హోదాలో నువ్వు దిగిపోయినావు, నేను ఒక కౌన్సిలర్, నువ్వు చేసే ఆరోపణలలో సత్తా ఉంటే ఏదైనా ఎవిడెన్స్ చూపెట్టి మాట్లాడాలి. నిజంగా నేను కబ్జాలకే గురి అంటే కబ్జాలే చేసి ఉంటే నేను రాజకీయంకి రాజీనామా చేయడానికి రెడీ ఉన్నా, సవాల్ చేస్తున్నా. నేను రెడీ ఉన్నా, సవాల్ చేస్తుంది ఈ మాట. ఆడ కబ్జా చేయలేదని చెప్పి ఆయన అనుమానం, కబ్జా చేయలేని అనుమానం. ఇక రేపు పొద్దుగాల వాళ్ళ అన్న కొడుకు పేరు మీద డాక్యుమెంట్ చూపిస్తాను నేను. అంతేందుకన్నా వాళ్ళ అన్న కొడుకు డాక్యుమెంట్ చూపిస్తా. ఏం పేరు అది రాజేషా, అలా ఇంటి పేరు సంబంధించి ఏదో రాజేష్ ఏదో పేరు ఉంటుంది అన్నది, కానీ ఖచ్చితంగా పేరు మీద డాక్యుమెంట్ ఉందండి. నేను అది ఎవిడెన్స్ ఇస్తానండి కావాలంటే, దాంట్లో పెద్ద సమస్య కాదు నాకు. అదే నా మీద ఏమైనా ఇక్కడ కబ్జా చేసిన, ఆడ కబ్జా చేసిండు, ఏదైనా ఇట్లా చేసిండు అని చెప్పి ఒక్క ఎవిడెన్స్ చూపెట్టమని చెప్పండి. నలుగురు కొన్నాక అది మేము వేరే దగ్గర పర్చేజ్ చేస్తాం. ఏది అయినా సరే అన్న, ఒక ప్రజాప్రతినిధి యాజ్ ఏ వైస్ చైర్మన్, మున్సిపాలిటీ అంటే ఇవాళ నాట్ ఏ జోక్, రిచెస్ట్ మున్సిపాలిటీ ఇన్ తెలంగాణ. ఇటువంటి మున్సిపాలిటీకి మీకు ఒక వైస్ చైర్మన్ హోదాలో మీకు ఒక అవకాశం ఇచ్చినాం, మీరు ఎంత బాగా చేసుకోవాలి. ఒక పార్కును ఎవడో కొన్నాడు అవలాగాడంటే వాని దగ్గర నువ్వు కొనడం అంటే ఎంతవరకు కరెక్ట్? అది పార్కు స్థలం, అది కూడా ఫైనల్ లేఅవుట్లో ఉన్న పార్కును ఎంతవరకు కరెక్ట్ అన్నది? నువ్వు ఒక సిటిజన్షిప్ ఉన్న ఈ మున్సిపాలిటీలో ఒక సిటిజన్షిప్, నీకు ఒక హోదా ఉంది. ఇప్పుడు చైర్మన్ అంటేనేమో ఫస్ట్, వైస్ చైర్మన్ అంటే సెకండ్ వచ్చేసి, సెకండ్ పౌరుడు నువ్వు ఈ పద్ధతి చేయడం ఎంతవరకు కరెక్ట్? అది మేము ప్రతి నుంచి ప్రతిఘటన చేస్తున్నాం, నా విషయంలో ప్రతిఘటన చేస్తున్నాం. మున్సిపల్ త్రూగా ఫండ్స్ కూడా మేము ఆయన కాదన్నా మేము ఓకే చేసినాం. మెజారిటీ లేకున్నా మేము మెజారిటీ పెట్టి ఓకే చేసినాం. మేము చేయలేము, పని చేయాలి కదా, తప్పేముందల్లా. తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా పార్టీ వాడైనా సరే, అవతలైనా సరే అన్న, అది ₹1 ₹2 ప్రాపర్టీ కాదన్నది. ఇలా 20 కోట్ల ప్రాపర్టీ, అది 1600 గజాలంటే 20-25 కోట్ల ప్రాపర్టీ, అది అంటే జోక్ కదా. అది అటువంటి ఏమైనా ఇష్యూలు ఉంటే నువ్వే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి, సైడ్ తీసుకొని పని చేయాలి. మీరు బిల్డర్లను ఇంకా చాలామందిని ఒత్తిడి చేసి బాగా డబ్బులు వసూలు చేసిరని మరి ప్రత్యేకంగా మళ్ళీ మీడియా పేరు చెప్పి కూడా మీడియాని నేను చూసుకుంటే ఎవరు మీ దగ్గరికి రారు అని మీరు అన్నారని చెప్పి ఆయన బహిరంగంగా ఆరోపిస్తారు. దానిపైన మీరేమంటారు అలా? ఇప్పుడు ఆయన ఆరోపణ అనేది ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఒక మనిషికి ఎవరైనా పైసలు ఇచ్చిన మనుషులు కానీ, బిల్డర్లు కానీ ఎవరన్నా ఉంటే పక్కకు కూర్చొని పెట్టుకొని మీకు ఒక ప్రెస్ మీట్ ఇప్పించాలి. అది నేను 100% నేను ఒప్పుకుంటాను. దాంట్లో ఏమైనా ఉంటే నేను నాకు ఇవ్వలేదంటనా, నేను ఏమంటున్నా అదో విషయం. ఏదో పనికిరాని ఆరోపణలు, ఈ బిల్డర్ ఆ బిల్డర్, నేను అటువంటి సిచ్యువేషన్ నాకు ఉంటే ఇలా ప్రెస్టేజ్ అనేది నా వార్డులో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక 1000 ప్లాట్ల బిల్డింగ్ కట్టినాను. వాళ్ళని నేను కావాలనుకుంటే 15-20 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కావాలంటే పోయి అడిగి తీసుకుంటాను. పర్మిషన్ నా చేతిలో మీకు ఇచ్చిన వాళ్ళకి. నేను అడిగింది ఒకటే, వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టినాకని అడిగిన. 2 కోట్ల బిల్డింగ్ కట్టించారు సిఎస్ఆర్ ఫండ్కి వాళ్ళు. నాటే జోక్ అది. మీ మధ్యలోనే అందరి మధ్యలోనే ఓపెనింగ్ చేసినది, 2 కోట్ల బిల్డింగ్ కట్టించారు. నేను అటువంటి తీసుకుంటూనే అయితే, ఇప్పుడు బిల్డర్ దగ్గర పోయి సతాయిస్తూనే అయితే నేను బిల్డింగ్ ఎందుకు కడతా? పోయి పైసలే అడుగుతా. నేను ఎన్ని పైసలు తీసుకున్నా వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? నా వాళ్ళు తెలియదు. అటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. కానీ మన దగ్గర అవకాశం ఉన్న కాడికి మనం ఏం చేస్తామంటే, పబ్లిక్ ఎంత అవకాశం ఉన్నంత పనిచేసే ప్రయత్నం చేస్తాం. ఇలా మీరు గవర్నమెంట్ స్కూల్ ఒక్కసారి విజిట్ చేయండి. నేను కౌన్సిలర్ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల 3-4 నెలల ఒక కార్పొరేట్ స్కూల్ లాగా తయారు చేసిందండి. ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీరు. రౌండ్ టేబుల్ వాళ్ళతో ఒక 2 బిల్డింగ్లు కట్టించిన. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఒక బిల్డింగ్ 2 క్లాసులు కట్టించి రెడీ ఉన్నాయి. ఎలక్షన్ల గురించి ఆగుతున్నా. ఎలక్షన్ కోడ్ అయిపోగానే సరే, ఇప్పుడు మీరు ఆయన ఫైనల్గా అన్న దాని మీద మీరు ఏం చెప్తారు అన్న? ఒక్కటే, నిరా దగ్గరికి పోయినప్పుడు మేము మాట్లాడి మీరు అన్యాయం చేస్తున్నాను మాకు, అందుకే నేను సంతకం పెట్టినా, అవిశ్వాసం మీద సంతకం పెట్టినా ఎమ్మెల్యే గారికి చెప్పిన క్లియర్గా. చెప్తే ఏమన్నాడు, అట్లా కాదన్నా నువ్వు సంజాయించి ఒకసారి అర్థం చేసుకున్నావు అన్న విధంగా ఆయన మంచిగా నన్ను సంజాయించే ప్రయత్నం చేసిన తర్వాత ఇక
పక్కకే ఉన్న ప్రశాంత్ యాదవ్ ఏమన్నాడు, ఇక పోనన్నా అందరు తప్పులు చేసినాం అన్నీ అయిపోయినాయి, ఇక 10 లక్షలు ఇస్తాం మీకు అని అంటే, నేను సింగిల్ ఎంపీ వద్దున్నాను, సింగిల్ ఎంపీ వద్దు. ఎందుకంటే ఆ రోజు ఈయనను వైస్ చైర్మన్ చేయడానికి 1,50,00,000 ఆమెకు మాట్లాడారు. ఎవరికి? మన ఇండిపెండెంట్ క్యాండిడేట్కు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ₹1,00,00,000 అప్పుడు ఇచ్చారు. తర్వాత ప్రశాంత్ నాకు 10 లక్షలు, కవనేశానికి 10 లక్షలు ఇచ్చింది. నేను సింగిల్ ఎంపీ తీసుకోకుండా నేను వైస్ చైర్మన్ కొట్టేసిన, చైర్మన్ కొట్టేసిన. తీసుకున్నానని చెప్పమన్నా, ఆయన ఇచ్చినప్పుడన్నా ఆయన ఎవరికి ఇచ్చినా ఆయన తెలుసు కదా. షూరిటీ తీసుకున్నామన్నా సవాల్ ఇస్తున్నాం, ఇద్దరం గుళ్ళ చూడతాం పచ్చిబట్టలతో. మరి ఇప్పుడు ఇచ్చిన అని చెప్పి ఆయన చూడమను, తీసుకోలేను నేను ₹1 సింగిల్ ఎంపీ తీసుకోలేని నేను చూడతాం. అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి ఇంకా? అవునా కదా? ఇప్పుడు కూడా ఆ మాట ఎమ్మెల్యే సాబ్ అడిగాను, అన్న నువ్వు సంతకం పెట్టినట్టు నువ్వు పైసలు తీసుకోకుండా సంతకం పెట్టినాను అన్న, సింగిల్ ఎంపీ తీసుకోకుండా పెట్టినానని. ఓన్లీ వెంకటేష్ యాదవ్ ఈయన చేసే పనులకు వెంకటేష్ కింద పెట్టినానని చెప్పి ఎమ్మెల్యే గారు ముంగట్టే సమక్షంలో చెప్పిన ఈ మాట. అందరూ ఉన్నారు, గండిపేటలో ఒక 10 మంది ఉన్నారు, మా వెంబడి మా పిల్లోడు ఉన్నాడు, అందరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మలేషియా ఉన్నాడు, ప్రశాంత్ ఉన్నాడు, అందరు ఉన్నారు, ప్రశాంత్ అన్న ఉన్నాడు, అందరు ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్ అన్న మనది. ఆ రోజే తీసుకోలే పైసలు, ఈ రోజే తీసుకుంటే పైసలు. నేను 4 సంవత్సరాలు నేను అచీవ్మెంట్ చేస్తేనే సింగిల్ ఎంపీ తీసుకోలే నేను, ఈ రోజు ఏం తీసుకుంటా? పైసల విషయం కాదని ఇక్కడ ఆయన చేసే రాజకీయ వ్యవహారాలు గలత్. చెప్పకుండా వాళ్ళకి రావడం, ఎవడో ఫోన్ తీసుకా గొడ్డంగాడు పిలిస్తే నువ్వు కనీసం ఇంటిమేషన్ లేకుండా రావడం ఎంతవరకు కరెక్ట్? నీది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ కాదన్నా, ఏదైనా కానీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నువ్వు ఎంత వైస్ చైర్మన్ అయినప్పటికీ నా ఇష్టం ఉన్నట్టు వస్తానని, నా ఇష్టం ఉన్నట్టు ఏ వార్డులకన్నా పోతానని అంటే కాదు కదా వ్యవహారం. అట్లా నేను పార్టీ సభ్యుడిని, నీకు ఓటేసి వైస్ చైర్మన్ చేసిన, నువ్వు ఓటేసి నాకు కౌన్సిలర్ చేయలేవు, నేను ఓటేసి నువ్వు వైస్ చైర్మన్ చేసిన, ఒక మాట చెప్పకుండా ఎట్లా వస్తాను? ఎంతవరకు కరెక్ట్? అది రాజకీయంగా ఇదే నీతి. నీకు నీతి జాతి లేదు కాబట్టి ఈ పొజిషన్కి వచ్చినావు. ఆక్రోషం ఇవాళ డేట్లో నీకు ఇవాళ ఆక్రోషం ఏంటంటే నన్ను వైస్ చైర్మన్ నేను నిర్దాక్షంగా దింపేసానంటే, అన్న ఇవాళ ఆయన పార్టీ వ్యక్తి శ్రీకాంతరావు కూడా వచ్చి నీకు ఓటేసిండు. చూడు సిచ్యువేషన్ ఏమో చూడు. ఆయన భార్య చైర్మన్ ప్రశాంత్ అన్న, యాదవ్ ఫీలింగ్లో ప్రశాంత్ అన్న, బస్ అంతకు తప్పితే ఇంకో మనిషి ఉండే ఎంబడి 18 మందిలో 14 మంది దాటిపోయాయి. ఇప్పుడు ఒక్కరికో ఇద్దరికో నలుగురు. ఇప్పుడు నా వార్డులోకి వచ్చిందని చెప్పి నేనేదో ఆక్రోషం ఉండొచ్చు అన్న, గణేష్ అన్న కూడా ఆక్రోషం ఉంది, శ్రీకాంత్ కూడా వచ్చి ఓటేసే కదా అవతల పార్టీలు ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ మన ఆదిత్య రెడ్డి అయితే ఆయనకి దగ్గరనే, ఒకటే కమ్యూనిటీలో ఉంటారు. అప్పుడు ఆయన వైస్ చైర్మన్ కావడానికి కూడా, చైర్మన్ కావడానికి కూడా సపోర్ట్ చేసిండు, పాపం ఆయన సపోర్ట్ చేసిండు. సింగిల్ ఎంపీ తీసుకోకుండా సపోర్ట్ చేసిండు ఆయన. అటువంటి వ్యక్తి కూడా వచ్చి నీకు ఓటేసిండంటే నీ వ్యవస్థ ఏమైంది? నువ్వు చేసిన వ్యక్తి నీ పనుల వల్లనే కదా అవతల వ్యక్తి అట్ అయింది. అవునా కదా? ఇలా మేము పార్టీ మారింది ఎందుకన్నా, ఒకటి మేము మా మీద ఎంత ప్రెషర్ ఉందని తెలుసా? సేఫ్టీ 250 సేఫ్టీ ఉంటుంది, అందులోనే బాత్రూము, అందులోనే హాలు, అందులోనే బెడ్రూము. అటువంటి సిచ్యువేషన్లు చాలామంది కిరాయి కలుగుతున్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక సింగిల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. పెన్షన్లు కూడా ఎన్ని అప్లికేషన్లు పెట్టినాం పెన్షన్లకు, ఇప్పటికీ కాలేజీకి 2 సార్లు అవుతుంది. సదరన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి, సదరన్ సర్టిఫికేట్ రావాలంటే కూడా ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? మీ సేవ పోయి అప్లికేషన్ పెట్టి కొండాపూర్ పోయి క్లియరెన్స్ చేసుకుంటే సర్టిఫికేట్ వస్తుంది. అంత ఈజీ కాదు అది. అది కూడా నెలలో 2 డేట్లు ఇస్తారు వాళ్ళు. సిస్టమ్ ఖరాబ్. ఎమ్మెల్యే గారు చెప్తే సదరన్ సర్టిఫికేట్ రాదన్న. అవి కాదు, డబుల్ బెడ్రూమ్ల సంగతి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల సంగతి కూడా మేము 20% 30% మాకు లోకల్గా ఇస్తామని చెప్పారు. ఒక్క సింగిల్ డబుల్ బెడ్రూమ్ రాలేదు. నార్సింగ్ మున్సిపాలిటీలో ఏ కౌన్సిల్ రాలేదు. వైస్ చైర్మన్ కూడా రాలేదు. దళిత బంధు ఇస్తామన్నారు, దళిత బంధు అప్లికేషన్ తీసుకో, ఒక్క దళిత బంధు రాలేదు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఏం ముఖం చెప్పి పెట్టుకుంటాం మేము. రేషన్ కార్డు రాలేవు అంతెందుకు? రేషన్ కార్డులకు అయితే ఎన్ని అప్లికేషన్లు పెట్టి వ్యాసొచ్చిపోయింది. మాకైతే రోజు ఇంటికాడ వచ్చి మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు అది ప్రభుత్వ పాలసీ, దానికి రాలేదు. మాకు ప్రాబ్లమ్స్ అయినాయి కాబట్టి ఈ గవర్నమెంట్లో వాళ్ళకి న్యాయం చేద్దాం, మాకు ఓటేసి గెలిపించింది, మాకు న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో పోయినాం. అది తప్ప మీరు ఇదే మెయిన్ కాన్సెప్ట్ అనుకుంటారు? మెయిన్ కాన్సెప్ట్ కాదు, 100% మెయిన్ కాన్సెప్ట్ కాదు. 90% గరీబులు, 90% అంతా వీకర్ సెక్షన్ ఉంటుంది, రాజు గ్రూప్ ఉంటుంది, ఒడ్ర బస్సు ఉంటుంది, ఏ ఉన్నా అంతా అన్ని బస్సులకు